ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం, వాక్య పరిశీలన, దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. కీర్తనలు 147 అధ్యాయము 2-3 వచనాలు. యెహోవాయే యెరూషలేము కట్టువాడు, చెదిరిన ఇజ్రాయేలు వారిని పోగు చేయవాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. మళ్ళీ చూద్దాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనలు 147 అధ్యాయం 3 వచనం. మనుషుల మాట వలన, వారు చేసిన ద్రోహము వలన నీ హృదయం గాయపడిందేమో. వాళ్ళు నీవేనా నిందలు వేశారేమో, నువ్వు చేయని తప్పుకి నీవేనా నేరం మోపారేమో, నేను చూసి నవ్వుతున్నారేమో, నేను చూసి ఎక్కిరిస్తున్నారేమో, నువ్వు దేనికి పనికిరావు, ఆ జాబ్ నీకు రాదు, నీకు వివాహం జరగదు, నీ కుటుంబం ఇంతే, నువ్వు బాగుపడవు, నువ్వు జీవితం ఇంతే ఇంకా అని చెప్పి ఒకవేళ నేను చూసి నానా మాటలు అంటూ ఉన్నారేమో. అజ్ఞాననని నీకు నీవే మానసికంగా కృంగిపోతున్నాయేమో. నిన్ను రూపించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు నీ హృదయమును అప్పగించిన ఎడల దానిని బాగు చేసి మరలా నూతనమైనదిగా నీకు అనుగ్రహిస్తాడు. నీ గుండెను కట్టువాడు, నీ హృదయాన్ని బాగు చేయవాడు ఆయనే. ఈరోజు నీ హృదయం పగిలిపోయిందా, నలిగిపోయిందా, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుస్తూ ఉన్నవా? దేవుడు చెప్తున్నాడు, గుండె చెదిరిన వాడు ఆయన బాగు చేయవాడు ఆయనే. నిన్ను రూపించిన వాడు ఆయనే, నిన్ను తయారు చేసిన వాడు ఆయనే. చూడండి, ఒక వస్తువు అది పాడైపోయింది అనుకోండి, మరలా ఆ వస్తువు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రమే అది ఎందుకు పాడైపోయింది, ఎలా పాడైపోయింది, ఏ విధంగా దాన్ని సరిచేయాలనేది మనకు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒప్పో ఫోన్ కానీ, ఒక వివో ఫోన్ కానీ, ఏదైనా ఒక ఫోన్ పాడైపోయింది అనుకోండి, ఆ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తే మనకు సరైన దానికి రిపేర్ మనకు దొరకదు. ఆ ఏ షోరూమ్ అయితే మనం కొన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో షోరూంలో మనం ఒప్పో ఫోన్ కంటే ఆ ఫోన్ మరలా ఒప్పో షోరూమ్కి వెళ్ళి అది మనం ఇచ్చినప్పుడు దాన్ని అందులో ఏ యొక్క ఫాల్ట్ లేకుండా వాళ్ళు దాన్ని బాగు చేస్తారు. ఏ ఫాల్ట్ లేకుండా వాళ్ళు దాన్ని బాగు చేస్తారు. ఎందుకంటే అది అక్కడ తయారు చేయబడింది కాబట్టి, అది ఆ కంపెనీ కాబట్టి. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. ఒక కారు పాడైపోతే ఆ కారు అది ఏ కంపెనీయో మరలా అదే కంపెనీకి తీసుకెళ్తే కానీ దాన్ని బాగు చేయరు. అలానే దేవుడు మనలను రూపించుకున్నాడు, దేవుడు మనలను సృష్టించుకున్నాడు, దేవుడు మనలను తన స్వహస్తాలతో దేవుడు మనల్ని చిక్కుకున్నాడు. ఈరోజు నువ్వు నలిగిపోయి ఇరిగిపోయి ఉన్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి నేను బాగు చేస్తాను, నేను సరిచేస్తాను, నీకు నూతన ఆరోగ్యాన్ని ఇస్తాను, నీకు ఆ జాబ్ నీకు ఇస్తాను, ఆ యొక్క ఇంటర్వ్యూని సెలెక్ట్ అయ్యేలాని చేస్తాను, నీ వివాహాన్ని నేను ఘనంగా జరిగిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ కుటుంబాన్ని పోషిస్తాను, నీ జీవితాన్ని మరలా కడతాను, పాడైపోయిన జీవితాన్ని మరలా నీ జీవితాన్ని బాగు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నువ్వు గాయపడిన హృదయంతో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడే దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. పరిశుద్ధ తండ్రి, ప్రేమల ప్రభా, దయగల తండ్రి, ఎవరైతే ప్రభా గుండె బరవెక్కిపోయి ప్రభా గుండె చెదిరిన వారిని బాగు చేస్తున్నట్టు ప్రభా, ఇదిగోనైనా నలిగిపోయి విరిగిపోయిన నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ గుండెలు, వాళ్ళ హృదయాలను బాగు చేయ ప్రభా, వాళ్ళకి నెమ్మది తెచ్చి గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు నీవే కదా ప్రభా. ఎవరి గుండె అయితే ఆయన చెదిరిపోయిందో, విరిగిపోయిందో, నలిగిపోయిందో ఇప్పుడే వాళ్ళని ముట్టండి, స్వస్థపరిచి వాళ్ళకి నూతన బలాన్ని, ఆరోగ్యం తెచ్చమని, ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని దేవుడి వాక్యాలు ప్రతిరోజు మీరు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యు.